జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సంబంధించిన వెంకట్ సాయినాథ్ గారికి, కృష్ణలత గారికి, షేతాజ్ గారికి, అట్లానే గౌరవనీయులు ఎంవీఎఫ్ ఫౌండేషన్ వెంకటరెడ్డి సార్ మరి వాళ్ళ సభకు అధ్యక్షులుగా కూడా ఉన్నారు వారికి, అట్లానే సిఆర్పిఎఫ్ స్టేట్ కన్వీనర్ జనార్దన్ సార్ గారికి, పీడిఎస్యు బ్రదర్ నాగరాజ్ గారికి, నవీన్ గారికి, ఏఐఎస్ఎఫ్ నుంచి పుట్ట లక్ష్మణ్ గారికి, మదర్స్ అసోసియేషన్ నుంచి భాగ్య గారికి, తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సాధన వేదిక నుంచి మానస గారికి, ఏపీఎస్ఏ బస్వరాజ్ గారికి, హెచ్పిఎస్ అలుమ్ని నుంచి కొండలరావు గారికి, వరప్రసాద్ గారికి, అట్లానే టీపీఏ నుంచి తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి రాచకొండ మల్లేష్ గారికి, ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ నుండి ఆర్ రవీంద్ర నాయక్ గారికి, ట్రస్మా నుండి డాక్టర్ మంచాల వంటి నాయకులు ఉన్నారు. మా స్టూడెంట్ అసోసియేషన్గా ఇదివరకు చేసినటువంటి రాము యాదవ్ ఉన్నారు. ఇవాళ వాస్తవానికి ప్రతి ఒక్కరం ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం కానీ, స్వేచ్ఛ కోసం కానీ, కనీస మానవ విలువలు ఈ ప్రపంచంలో వర్ధిల్లాలి అంటే, ప్రతి ఒక్కరం కూడా ఇంటలెక్చువల్గా ఎంతో కొంత డెవలప్ కావాలి అంటే కంపల్సరీ విద్య అనేది ఉండాలనేటటువంటి ఆలోచనకి ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా వచ్చాం. అది బీద దేశమా, గొప్ప దేశమా, అమెరికా లాగా క్యాపిటలిజంని ఎంకరేజ్ చేసే దేశమా, లేకపోతే లిబరల్ ఐడియాలజీతో ఉన్న దేశాలా అన్నటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరం కూడా చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలి. మరి చదువు ఫార్మాట్ ఏంది, ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటిది, ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అది ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రుల బాధ్యత మాత్రమేనా, లేకపోతే మొత్తం యావత్ సమాజాన్ని నడిపించేటటువంటి విద్యా సంస్థలలో చాలా సంస్థలు రాజకీయ నాయకులు ఉన్నాయి. కేవలం తెలంగాణలో కాదు, యావత్ భారత్. నొప్పి ఉన్నప్పుడే మందు కావాలి. ఇప్పుడు పేరెంట్స్కి మే నెలలో బాధ ఉన్నది, నొప్పి ఉన్నది వాళ్ళని నేను తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నట్టు ఆయన జాగీర్ ఉంటే దాన్ని తీసి స్కూల్ పెట్టుకోమని ఇచ్చినటువంటి సంస్థ. అంటే ఎసెన్షియలీ ఒక్క ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవాల్సిన స్కూల్లో ఇట్లా ఫీజు పెంచుతారు. రేవంత్ రెడ్డి గారు విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళందరూ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ముఖ్యమంత్రి ఇక్కడ డొనేషన్ ఇచ్చిపోయింది మొన్న. ఆ డొనేషన్ లెక్కలు ఏమైపోయినాయంటే తెలియదు, ఎవరు చెప్పరు. నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఎందుకు అంత స్ట్రెస్ చేసి నేను హెచ్పిఎస్ని చెప్తున్నా అంటే అది ప్రభుత్వ రిక్వెస్ట్. బడ్జెట్ స్కూల్స్ ఇందాక వరలక్ష్మి గారు మాట్లాడింది. బడ్జెట్ స్కూల్స్ అనేటటువంటి చాలా మినిమం ఫీజుతో నడిచేటటువంటి స్కూల్స్ ఉన్నాయి, ఎథిక్స్తో నడిచేటటువంటి స్కూల్స్ ఉన్నాయి. మాత్రం మేము కొట్లాడతామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి ప్రదర్శన పెడదాం. తల్లిదండ్రుల తరఫున మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ ఇది మా బాధ, మా దుఃఖం, మా ఆడబిడ్డలు చదువుకోవాలనుకుంటున్నాం మేము. కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసే ఎంఎస్ నెంబర్ 7 అని తీసుకొచ్చారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫీ రియంబర్స్మెంట్ని బొందబెట్టరెడ్డి గారు అన్నారు నాతోని. ఆపోజిషన్లో ఉన్నప్పుడు బాగానే వస్తారమ్మా, అధికారంలోకి వచ్చినాక వస్తారా రారా అని. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మీలాంటి మేధావులందరి విద్యకు వైద్యానికే ఖర్చు అయిపోతుంది. ఒక రైతన్న ఉంటాడు సార్ ఊర్లో, ఆదిలాబాద్లో ఎక్కడనో, ఆయనకు రైతు బంధమెంటే టేకప్ చేయాలని ఒక సిన్సియర్ ఆలోచనతో, ఒక ఇన్డెప్త్ అనాలిసిస్తో బడ్జెట్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక బాధలోంచి, ఒక దుఃఖంలోంచి, ఒక ఆవేదనలో ఎట్టి పరిస్థితుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఖచ్చితంగా దాన్ని ఎడ్యుకేషన్ కోసం ఒక పర్మనెంట్ కమిషన్ ఉంది. దాంట్లో ఒక రిటైర్డ్ జడ్జి గారి ఆధ్వర్యంలో 7 మంది మోడల్ నచ్చదు కానీ సార్, జనరల్గా నచ్చదు. నేనైతే నాకు డిఎన్ఏ కూడా సరిపోదు గుజరాత్తో కానీ. అంటే బాధ ఉంది, ఇప్పుడు నొప్పి ఉంది, ఇప్పుడు ఫీజు కట్టే అవసరం ఉంది, ఇప్పుడు తల్లిదండ్రులకు బాధ ఉంది కాబట్టి పార్టీ కావచ్చు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, అట్లా కలిసి వచ్చే ప్రతి పార్టీని కూడా నేను అప్పీల్ చేస్తాను.